మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారా? ఇది చాలా మందిలో సర్వసాధారణమైన విషయంగా భావిస్తారు. మలబద్ధకం అనేది చాలా తీవ్రమైన విషయం మనం ఇది నెగ్లెక్ట్ చేస్తే. సో మలబద్ధకం అనేది అంటే కాన్స్టిపేషన్ వల్ల ఏంటి అంటే మన మోషన్స్ 1 నుంచి 2 సార్లు కనీసం మనం డైలీ మనం పోవాలి. అంటే 3 పూట్ల తింటున్నాం, అట్లీస్ట్ 1 to 2 టైమ్స్ అన్న మనం విసర్జించాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఒకవేళ మన మోషన్స్ ఫ్రీగా లేకపోవడం వల్ల లేదా కాన్స్టిపేషన్గా ఉండిపోవడం వల్ల మనకి ఎన్ని ప్రమాదాలు వస్తాయో మీకు తెలుసా? సో మోషన్స్ స్టక్ అయిపోవడం వల్ల మన బాడీలో చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరిగిపోతుంది, మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. అంటే గట్ ఇంబ్యాలెన్స్ అనేది, గట్ సింబయోసిస్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల తీవ్రమైన విషవాయువులు, గ్యాసెస్ మన బాడీలో పెరిగిపోయి ఆ విషవాయువులు, గ్యాసెస్ మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్ అంతటా కూడా వ్యాప్తించి అది మెల్లిమెల్లిగా డీహైడ్రేషన్కి గురి చేసి వాటిని దెబ్బతీసే అవకాశం ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు ఎన్నో ప్రమాదాలు మనకు రాబోతున్నాయి. అండ్ సేమ్ టైం మన రోగ నిరోధక శక్తిని కూడా అది చాలా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల కొంతమందికి ఎలర్జీస్ కానీ, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన డిసార్డర్స్ రావడము, మెల్లిమెల్లిగా గట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది చిన్న సమస్య అని అనుకోకండి. డే టు డే బాడీకి తీసుకోవాల్సిన ఒక ఎసెన్షియల్ మెయింటెనెన్స్. సో అలాగే మనం చూసుకుంటే లోవర్ గట్ ఇన్ఫ్లమేషన్ వల్ల పైల్స్, ఫిస్టులా, బ్లీడింగ్ పైల్స్ ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకి వస్తాయి. ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే 80% రోగాలు కూడా మన జీర్ణకోశం నుంచే ఉత్పన్నం అవుతున్నాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇది నివారించడానికి, మన జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన దినచర్య మనం సరిగ్గా పాటించాలి. ఫస్ట్ థింగ్, మనము డీహైడ్రేషన్ అవ్వకుండా డైలీ కనీసం 3 to 5 లీటర్స్ మన బాడీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాటర్ తాగడం అనేది చాలా ఎసెన్షియల్. అప్పుడప్పుడు మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళు లేదా నిమ్మకాయ కానీ, తేనె కానీ కలుపుకొని మనము తాగడం వల్ల కూడా మనకు కొంచెం కాన్స్టిపేషన్ అనేది ఈజ్ అవుతుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా చాలా ఎసెన్షియల్. సో ఖచ్చితంగా డైలీ మనం తినే ఫుడ్తో పాటు లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం, అండ్ అప్పుడప్పుడు ఫుడ్ మానేసి, బ్రేక్ఫాస్ట్ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తినడం, ఫైబర్ ఇంటేక్ పెంచడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ డైలీ కొంత ఫైబర్ అనేది మనం యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఇసాబ్గుల్ అని చెప్పేసి మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఖచ్చితంగా డైలీ ఒక స్పూన్, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పడుకునే ముందు తాగడం వల్ల మనకి చాలా మటుకు కాన్స్టిపేషన్, గట్ లైనింగ్ అనేది చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది. అలాగే ఫ్రూట్స్లో మనం ముఖ్యంగా మనకి జామకాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైయెస్ట్ ఫైబర్ అండ్ మనకి అది కాన్స్టిపేషన్కి ఇది రామబాణం లాగా వర్క్ చేస్తుంది. తర్వాత అప్పుడప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె కానీ లేదా ఆలివ్ ఆయిల్ లాంటిది కానీ మనము కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా గట్ లైనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ని డే టు డే మనము ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చాలామంది మోషన్స్ వచ్చిన ఆపుకోవడము ఇలాంటివి అస్సలు చేయకండి. దానివల్ల చాలా మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. న్యాచురల్గా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎంత త్వరగా మోషన్స్ ఇవాక్యుయేట్ చేసుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి. సో ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఈ సమస్య వల్ల ఎన్నో రోగాల పుట్ట మన బాడీలో తయారవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం షేర్ చేయండి.